ఈ మధ్య కాలంలో పాస్టర్లు మాట్లాడుతున్న పద్ధతులు, పదజాలాలు దేవుడి పట్ల చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఇప్పుడు ఈడొక పాస్టరు కలిగించడానికి, పార్వతి గారికి సంతానాన్ని కలిగించడానికి శివుడు గారు అంతఃపురంలో హస్తప్రయోగం చేస్తున్నాడు. ఏమండి, దేవుడు హస్తప్రయోగం చేయటం ఏంటండి? అంత నాలెడ్జ్ ఉందండి. ఇప్పుడు వీళ్ళ దేవుడు చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయన సింగిల్ కాబట్టి. ఇప్పుడు మన దేవుడికి భార్యలు ఉన్నారు కదా, ఒకవేళ అవసరం పడితే ఆయన పడింది, ఏసుకు పడాలి. ఆయన సింగిల్ గా ఏసుకు కష్టం, చేతులు మేకులు కొట్టేస్తున్నారు అంటే ఆయనకి ఫీలింగ్స్ లేవు, ఆయనకి ఎప్పుడు కూడా స్తంభన కలగలేదు అంటే అది వేరే మ్యాటర్ అనుకోండి. మరి అది కట్ అయిందని తెలియదు మనకు. సరే, ఇంకా చాలామంది ఉన్నారండి. ఇప్పుడు వీడు మీకు బాగా తెలిసినోడే, మరుగుదొడ్డి అంటాం వీడి పేరు. దశరథుడికి పుడితే వంశస్థుడు అవుతాడు రాముడు, లక్ష్మణుడు, ఇంకా మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్ళు అసలు ఈ వంశానికి పుట్టినోలే కాదు, భూతం వచ్చి పాయసం ఇస్తే పుట్టారు. కాబట్టి వాళ్ళది సూర్యవంశం కానే కాదు. దొంగ మాటలు ఆడుతున్నారు వీళ్ళది. సూర్యవంశం కానే కాదు, భూత వంశం వాళ్ళది. కాబట్టి భూతాలకు పుట్టినోళ్ళు వీళ్ళు. మొదట ఏం చేసిందా మరి కౌశల్య గారు గుర్రం దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఈ నలుగురికి గుర్రము తండ్రా, భూతము తండ్రా? ఆలోచించండి ఒకసారి, ఎంత బాగుందో. వాళ్ళ గ్రంథాలే చెప్పే. ఇప్పుడు చెప్పండి, రాముడికి తండ్రి భూతమా, గుర్రమా? ఇప్పుడు బైబిల్ ప్రకారం చూసుకుంటే యెహోవా నా తండ్రి అని యేసు చెప్తున్నట్టుగా చెప్తారు. బైబిల్లో ఏం చెప్తారు? పరిశుద్ధాత్మ వలన గర్భం వచ్చిందని చెప్తారు. ఇప్పుడు తండ్రి ఎవరు మరి? పరిశుద్ధాత్మ, యెహోవానా? కానీ వాళ్ళిద్దరు పేర్లు చెప్పుకోరు. భూమి మీదకి వచ్చినప్పుడు దావీదు వంశము లేకపోతే యోధా గోత్రం అని చెప్పుకుంటారు. యోసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు అంటారు. యోసేపు తండ్రి అసలు ఇవన్నీ కాదు, రోమన్ సైనికుడు పాంతరస్ అనేవాడు అసలు తండ్రి అని చెప్పి చరిత్ర చెప్తుంది. కొన్ని సాక్ష్యాలు. ఇప్పుడు ఇందులో ఎవరు తండ్రి? వీటితో పాటు ఈ మధ్య కొత్తగా ఇంకో 2 పేర్లు వచ్చినాయి. ఒకటి అగస్టస్ చక్రవర్తి, అతన్నే ఆక్టేవియస్ అంటారు. అతనితో పడుకోవటం వల్లే యేసు పుట్టాడు అని ఒక వెబ్సైట్ రాసింది, ఆర్టికల్ ఇప్పటికీ ఉందండి. ఇంకొకటి క్వింటోలిస్ అని చెప్పేసి ఇంకొక అతను ఎవరో అతనితో గడపటం వల్ల యేసు పుట్టాడు అని చెప్పేసి అది కూడా నడుస్తుంది. మరి ఎంతమందితో సంబంధం ఉన్న ఆ దేవుణ్ణి పూజిస్తున్న మీరు ఈ దేశపు ఆత్మగౌరవమైన రాముణ్ణి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. మరి క్వశ్చన్ చేయమా? ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి మేము డిఫెన్స్ చేసుకుంటూ మన గ్రంథాల్లో ఉన్న విషయాల్ని వివరిస్తూ వాళ్ళ గ్రంథాల్లో ఉన్న విషయాన్ని వెలికి తీస్తూ మాట్లాడుతున్నాం. లేకపోతే మాకు అవసరం లేదు కదండి. ముందే మేమే మొదలు పెడితే అసలు మాకు జనాలు సపోర్ట్ చేయరు. ముందు వాళ్ళే, ఎందుకంటే హిందువులు పరమ సెక్యులర్లు, పరమ సహనవాదులు. మీరు ఎందుకురా మన ధర్మం అలా చెప్పలేదు, వాళ్ళ గ్రంథం గురించి మీరు ఎందుకు? అసలు మొట్టమొదట మమ్మల్ని దాడి చేసేది హిందువులే. కానీ వాళ్ళు ఈరోజు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారంటే ఇదంతా వాళ్ళు ఫేస్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అనుభవంలో ఉంది. చిన్నప్పటి నుంచి వీళ్ళు దైవదోషం చేస్తుంటే అవి వింటూ పెరిగిన వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉన్నారు. వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో తెలియక రక్తం మరిగిపోయి ఏం చేయాలో పాలుపోక వ్యాధులకి, మానసిక వ్యాధులకు గురైన వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. ఈరోజు శివశక్తి, హిందూ జనశక్తి మేము చేస్తున్నామని కౌంటర్ వీడియోలు చూసి ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు గుండెల మీద చేసుకుని. ఇంకొకటి చూడండి, యాక్చువల్లీ వీడి పేరు మరుగుదొడ్డి అని పెట్టామండి. అంటే పెట్టడం అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో తిడుతున్నాం అనుకుంటారు. కాదు, వాడు అసలు పేరు జాన్సన్. జాన్ అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం మరుగుదొడ్డి, ఆ టాయిలెట్ అని అర్థం వస్తుంది. సో వాడి పేరు తెలుగులో పిలుస్తున్నాం. తిట్టామని మళ్ళీ క్రైస్తవులు అనుకుంటారేమో. బ్రహ్మ పని అయిపోయింది. బ్రహ్మ ఎంత నీచుడు, ఎంత భయంకరుడో అర్థమైంది. అరే, మీ దేవుళ్ళకి మీకు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, నీతి, న్యాయం ఏముండదా? ముందు మీ దేవుళ్ళని తానండి వెళ్ళి, ఒరే బ్రహ్మ ఇదేం పండ్రని అడగండి వెళ్ళి. ఇప్పుడు ఇది చూస్తే మనకేమనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు యెహోవా చేసిన భయంకరమైన చండాలమైన పనులని తీసి మీరు వెళ్ళి అడగంటారా మీ దేవుడిని, ఒరే యెహోవా ఏం పనులు అని చెప్పి ఆయన ముడ్డి మీద దానండి అని మేము అనిపిస్తుంది. కానీ అనలేకపోతున్నాం కూడా అదే అయితే మొత్తం మీద. అంటే ఇప్పుడు రాజ్యాంగ పరిధిలో కొన్ని మాకు ఇలా మాట్లాడాలని అనిపించినా కొన్ని మాట్లాడలేకపోతున్నాం. చాలా తగ్గించుకొని కొంచెం లిమిట్స్లో మాట్లాడుతున్నాం. మొత్తం మీద ఇలాంటి బూతులు, ఈ రకమైనటువంటి సంస్కారాన్ని హీనులుగా కనిపించి ఈ రకంగా మాటలు తూగుతూ ఉంటే దీన్ని అరికట్టే పరిస్థితులు కానీ మార్గం కానీ ఇంకా మీకు చాలా చూపించలేదండి. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. అదే అంటే సాక్ష్యాల పేరుతో ఇప్పుడు శివశక్తి ఛానల్లో కానీ, హిందూ జనశక్తి ఛానల్లో కానీ ఆల్మోస్ట్ దానిలో ఒక 100 వీడియోలు ఉంటాయి. మన దగ్గర ఒక 30-40 వీడియోస్ ఉంటాయి. ఇటు సాక్ష్యాల పేరు మీదే అందరూ నేను భయంకరమైన మాంత్రికుణ్ణి, గతంలో నేను భయంకరమైన విగ్రహారాధికుణ్ణి అంటే, విగ్రహారాధనలో నువ్వు అంత భయంకరమని చెప్పేంత ఏముంది అసలు? టెస్టిమనీస్ మీరు టెస్టిమనీస్ని కొట్టండి యూట్యూబ్లో. 80% మంది విగ్రహారాధకులు ఉన్న ఈ దేశంలో నువ్వు విగ్రహారాధనని పదే అవమానిస్తుంటే, అండ్ ఇన్ఫాక్ట్ విగ్రహారాధన వ్యభిచారం అని కూడా మాట్లాడతారు కదా. అదేంటంటే ఇంజెక్ట్ చేయటం పదే పదే భయంకరమైన విగ్రహారాధన,
అంటే దాన్ని ఒక నెగిటివ్ పదంగా మార్చేయడం అనమాట. విగ్రహారాధన అంటే విగ్రహారాధికులు అంటేనే చీప్గా చూసిన పరిస్థితిని ఏర్పాటు చేయడం, వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అది. ఇప్పుడు మేము దాన్ని కౌంటర్ చేసుకోవాలి. నేను భయంకరమైన శవారాధన నుండి వచ్చినాడు, నేను వేలాడే శవాన్ని దేవుడిని నమ్మాను అని చెప్పుకోవాల్సి వస్తుంది. నేను కూడా గౌరవప్రదంగా యేసుని దేవుడిగా నమ్మాను ఒకప్పుడు అని చెప్పేవాడు ఒకవేళ సాక్ష్యం వాళ్ళు గౌరవప్రదంగా చెప్తే. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, భయంకరమైన శవారాధన నుండి వచ్చానని చెప్తున్నాను నేను. సో ఇంకా ఈ అరికట్టే విషయంలో రీసెంట్గా నేను విన్నాను, 19th రోజు ఏదో ర్యాలీ భారీ ఎత్తుగా హిందూ జనాలందరికీ సోదరులకి మీరు మంచి పిలుపునిచ్చారు అని విన్నాం. దాని గురించి ఒకసారి ప్లీజ్. జనవరి 19వ తేదీ ఆదివారం రోజున, జనవరి 19 19వ తేదీ ఆదివారం రోజున హిందూ స్వాభిమాన శంఖారావం అనే పేరుతోటి ఈ కార్యక్రమం చేస్తారు. ఏంటండి ఉద్దేశం? ఈ సమస్య అనేది కేవలం కరుణాకర్, లలిత్ కుమార్ అనే ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదు, మొత్తం హిందువులందరి సమస్య ఇది. ఎంతకాలం మీరు సహిస్తూ మౌనంగా భరిస్తారు? ఒక్కసారి తిరగబడితే పరిష్కారం అయిపోతుంది. ఇప్పుడు పొలిటీషియన్స్ ఓటు బ్యాంకు కోసమో లేకపోతే వాళ్ళ మంచితనాన్ని పోగొట్టుకోకూడదు, మేము ఒక వర్గానికి దూరం అవ్వకూడదు అనే భావంతో వాళ్ళు మాట్లాడకుండా దేని మీద స్పందించరు. లేకపోతే ఒక ఆఫీసర్స్ మనకు మంచి పొజిషన్లో ఉన్నాం కదా, మనకి సెగ తగలతలేదు కదా అనుకోవచ్చు. అది కుదరదు. వాళ్ళందరినీ కూడా నిలదీస్తాం. ఇప్పుడు ప్రజలందరి దగ్గర నుండి ఒత్తిడి తీసుకొచ్చి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి హిందువులందరూ స్పందించేలాగా, వాళ్ళు వ్యాపారస్తులు కావచ్చు, పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏ రంగంలో ఉన్నా ఏ వర్గం వాళ్ళైనా సరే హిందువు అనేవాడు ప్రతి ఒక్కడూ స్పందించాలి. దైవదోషం జరుగుతుంది, మీరు ఎందుకు సైలెంట్గా చూస్తూ ఊరుకుంటారు? ఎలా కూర్చుంటారు అసలు? కాబట్టి వాళ్ళందరినీ నిలదీయాలి, ప్రశ్నించాలి అనే భావంతో. అందరూ మరీ దారుణం ఏంటంటే పెద్ద 1000 SFTలో దేవాలయాలు ఇండ్లలోనే కట్టుకుంటారు, 10-12 గంటలు పూజలు చేస్తారు, గంటల తరబడి ఆరతులు ఇస్తారు, పూజలు చేస్తారు, పూజ చేయకుండా బయటికి వెళ్ళరు. అలాంటి సోదరులు కూడా స్పందించకపోవటం అనేది ఇంకా బాధాకరం. ఇంకా ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా స్పందించాలి. ఎందుకంటే దేవుడి మీద, దేవాలయం మీద దేవ ఆదాయము అని పెట్టుకుని మీరు ఆర్జిస్తున్నారు, సంపాదన తెచ్చుకుంటున్నారు, ప్రభుత్వం నడుపుతున్నారు. చర్చిల నుంచి ఎలాగో రావు.